హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి అంజులోకి ప్రవేశించింది అని అమర్కి డౌట్ వస్తుంది కదా. అలా ఇంకా అంజు ఎక్కడ ఉందా అని తెలుసుకోవడానికి ఫాలో అవుతూ వెళ్తున్న అమర్కి అంజుని గోరా కిడ్నాప్ చేశాడని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంజుని కాపాడడానికి గోరాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా గోరా అంజు దాక్కునేసరికి, ఏయ్ ఆత్మ, నువ్వు ఎంత దాక్కున్నా నా దగ్గర నీ ఆటలు సాగవు. నువ్వు బయటికి వస్తే నీ కూతుర్ని వదిలేస్తా, లేకపోతే నీ కూతుర్ని చంపేస్తా అని అరుంధతిని వెతుకుతూ ఉంటారు. పాపం అంజుని ఎక్కడ చంపేస్తాడోనని అరుంధతి తనంతట తను బయటికి వస్తుంది. నాకు తెలుసాత్మ, నువ్వు బంధాలకి లొంగిపోతావని నాకు తెలుసు అని ఏవో మంత్రాలు వేసి కరెక్ట్గా అరుంధతిని బంధించే టైంకి అమర్ అక్కడికి వస్తాడు. వచ్చి బాగా కొడతాడు గోరాని. ఇంకలా గోరా అండ్ అమర్ మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అదే టైంకి పౌర్ణమి గడియలు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అంజు నుంచి అరుంధతి ఆత్మ వేరైపోతుంది. అంజు కళ్ళు తిరిగి పడిపోతుంది. అరుంధతి అలా ఇంకా జరిగిందంతా చూస్తూ ఉంటుంది. అమర్ గోరాని గట్టిగా పట్టుకొని, రేయ్ ఎందుకురా నా కుటుంబం జోలికి వస్తున్నావు? నిన్ను ఇన్నాళ్ళు ప్రాణాలతో వదిలేసి తప్పు చేశాను, నిన్ను చంపేస్తాను అని ఇంకా కరెక్ట్గా ఒక రాయి తీసుకొచ్చేబోతుంటే అమర్ని గట్టిగా తోసేసి అక్కడి నుండి పారిపోతాడు అమర్. రేయ్ అని ఇంక వెనకాలే వెళ్ళినా వాడు ఎంతకి కనిపించడనమాట. ఇంక పాపం వెనక్కి తిరిగి వచ్చేసరికి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంజు. అంజు అంజు అని అంజుని, స్పృహ కోల్పోయిన అంజుని లేపుతూ ఉంటాడనమాట అమర్. అంజు పాప అని రాతోడు కూడా అప్పుడే ఇంకా అంజు దగ్గరికి వస్తాడు. ఇంకా ఇద్దరు చూసేసరికి పాపం అరుంధతి అదంతా పక్క నుంచి చూస్తూ ఉంటుంది. సార్, మేడం ఇంకా అంజు పాపలోనే ఉందా సార్ ఒకసారి మాట్లాడాలని సార్. మేడం అని నిద్రలేపేసరికి ఇంకా అంజు పాపం ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాడ్, నేనేంటి డాడ్, ఇక్కడున్నానేంటి డాడ్, అసలు ఏమైంది అని భయపడుతుంది అంజు. ఒక్కసారిగా అమర్ అండ్ రాథోడ్ షాక్ అయిపోతారు. పాపం పక్కనే ఉన్న అరుంధతి బాధగా చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు గుర్తులేదా అంజు అని అడుగుతారు అమర్. అసలు ఏం డాడ్, నేను మార్నింగ్ టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. దాని తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు డాడ్ అని అంటుంది పాపం అంజు. సార్, అంజు పాపకి ఇప్పుడు నిజం చెప్తే పాపం అంజు పాప భయపడిపోతుంది సార్. వద్దు సార్, వెళ్ళిపోదాం అని అంటాడు రాథోడ్. పాపం అలా ఇంక అక్కడి వెళ్ళిపోతారనమాట. అంజుని తీసుకొని ఇంకా బయటికి వస్తారు. ఇంకప్పుడే రామ్మూర్తి అంజు వైపు చూస్తూ ఉంటారు. పాపా, నీకేం కాలేదు కదమ్మా అని అంటారు. తాతయ్య, మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది అంజు. ఒక్కసారిగా రామ్మూర్తి షాక్ అయిపోతాడు. ఇదేంటి పాప నువ్వు నాతో అని అంటారు. అంకుల్, ఒక్క నిమిషం, నేనేం జరిగిందో మీకు చెప్తాను, ముందైతే మనం ఇంటికి బయలుదేరాలి అని అంజుని తీసుకొని రామ్మూర్తిని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు అమర్. ఇంకా బాగి పాపం ఎప్పుడెప్పుడు అమర్ వాళ్ళు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అంజుని తీసుకొని అమర్ వస్తే పాపం షాక్ అయిపోతుంది బాగి. అంజు అని ఇంకా పాపం అంజు దగ్గరికి వెళ్తుంది. ఇంకా అంజు, మిస్ అమ్మ అని అంటుంది. అంజు, ఏంటంజు ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే పాపం డాడీ ఎలా ఉంటారు చెప్పు అని అంటుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు మిస్ అమ్మ, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. మిస్ అమ్మ, ఇప్పుడు అంజుకి ఏమీ చెప్పొద్దు. అంజు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్ము, అంజుని తీసుకువెళ్ళండి అని అంటారు. ఇంకా అంజుని పాపం రూమ్లోకి తీసుకువెళ్ళిపోతారనమాట. ఇంకా అమర్ అందరి వైపు చూస్తూ ఉంటారు. బాబుగారు, అసలు ఏమైంది? అంజు పాప నా దగ్గరికి వచ్చింది. నేను బాధపడుతుంటే తను ఓదార్చింది. నాతో ఇదిగో తనకి అమ్మకి పెట్టాలని, వాళ్ళ అమ్మకి నచ్చిన చీరలని తనే సెలెక్ట్ చేసింది.
నా కన్నీళ్ళని తుడిచింది. ఇప్పుడేమో ఏది గుర్తులేనట్టు ఎందుకు మాట్లాడుతుంది అని అడుగుతారు రామ్మూర్తి. ఇంకా బాగి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారనమాట. అన్నిటి సమాధానం చెప్తాను చెప్తాను మావయ్య గారు, మీరు రండి అని పక్కకు తీసుకువెళ్ళి, మావయ్య గారు నిజం చెప్పాలంటే మీరిది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ మీతో షాపింగ్కి వెళ్ళింది, మీతో చీర కొనించుకున్నది అంజు కాదు, ఆరు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రామ్మూర్తి. బాబు ఏం మాట్లాడుతున్నారు బాబు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం. ఆరుకి ఏమీ గుర్తులేదు అంటే అమ్ముకేమీ గుర్తులేదు. అంజు మీ విషయంలో ఇంతలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా అదే జరిగింది. అరుంధతికి పౌర్ణమి రోజు ప్రత్యేక శక్తులు వస్తాయి అని నేను నమ్ముతున్నాను. అందుకే తను అంజులోకి ప్రవేశించి మీతో కాలాన్ని గడిపింది. మీతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకొని మీరు తన కన్న తండ్రి అని తెలిసింది కాబట్టి తన మనసుని శాంతింపచేసుకుంది అని చెప్తారు. పాపం రామ్మూర్తి చాలా బాధపడతారు. అమ్మ అరుంధతి ఎందుక అన్నిసార్లు అంజు పాప నన్ను నాన్న నాన్న అని పిలిచిందా అనుకున్నాను, అందుక అని బాధపడుతూ ఉంటారు. మావయ్య గారు మీరు బాధపడద్దు, మీతో ఆ అరుంధతి సమయాన్ని గడిపింది, అవే మీ జ్ఞాపకాలను మీరు అనుకోవాలి. ఆ అమ్మ అరుంధతి కూడా వాటిని తలుచుకుంటూ తన ఆత్మని శాంతింపచేస్తుంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు రేపు ఖచ్చితంగా మాతో పాటు రావాలి, గుర్తుంది కదా, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకా బయలుదేరమని చెప్తాడనమాట. అలా ఇంకా అమర్ ఇంకా ఓకే అని చెప్పి అక్కడి పాపం వెళ్ళిపోతారు రామ్మూర్తి. ఇది ఇలా ఉండగా బాగి, ఏవండి ఏమైందండి, అసలు ఎందుకని నాన్నగారు వచ్చారు, పాపం అంజు ఏది గుర్తులేదంటుంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది అరుంధతి గురించి బాగి. అది నీకు తెలీదులే మిస్సమ్మ, రేపే మనం కాశీ బయలుదేరాలి, నువ్వు అన్ని ఏర్పాట్లు చేసేసావా అని అడుగుతాడు అమర్. చేశాను అని చెప్తుంది బాగి. అమర్ ఇంతకీ ఆ ఘోరాన్ని పట్టుకున్నావా అని అడుగుతుంది మనోహరి. లేదు మనోహరి, క్షణంలో మిస్ అయ్యాడు, కానీ వాడిని ఖచ్చితంగా వెతికి పట్టుకోమని నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాను. వాడు ఖచ్చితంగా వాడు దొరుకుతాడు, వాడిని జైల్లో పెడతాను అని ఇంకక్కడి వెళ్ళిపోతాడు అమర్. ఆ ఘోర మిస్ అయ్యాడా, వాడు మిస్ అయ్యాడంటే ఖచ్చితంగా మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు, ఎలా అయినా వాడు రాకుండా అమరే అడ్డుకోవాలి అని ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇదంతా గమనిస్తున్న చిత్రగుప్త ఈ బాలిక ఎక్కడికి వెళ్ళింది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంది అరుంధతి. బాలిక, ఏంటి బాలిక ఇది అని అడుగుతారు. గుప్తా గారు, ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా నా టైంని స్పెండ్ చేశాను. నాకు నిజంగా ఈరోజు నా మనసు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్నని తాకాను, మా నాన్నతో మాట్లాడాను, ఆయనతో నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ చేశాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలిక, నీవు సంతోషంగా ఉన్నావు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే బాలిక, గుర్తుంది కదా, రేపే నీకు ఆఖరి రోజు. రేపు వారు ఎప్పుడైతే అస్థికలన్నీ కలిపేస్తారో వెంటనే నువ్వు మాతో పాటు యమలోకానికి బయలుదేరాలి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. పాపం తను రామ్మూర్తితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా అరుంధతి అప్పుడే బాగి కరెక్ట్గా అరుంధతిని చూస్తుంది. అక్క అని అరుంధతి దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా అరుంధతి పాపం బాగి వైపు చూస్తూ ఉంటుంది. చెప్పు మిస్సమ్మ అని అంటుంది. అక్క, ఇవాళ అసలు ఇవాళ ఏంటో తెలుసా, ఇవాళ అంజు చెప్పకుండా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది, తనకి ఏమీ గుర్తులేదు అంటుంది. అది ఏంటో చెప్పాలంటే కూడా తనకు తెలియదంటుంది. ఆయనకి తెలిసినా
నిజాన్ని దాస్తున్నారక్క, అది మాత్రం నిజం. వాళ్ళు ఎంత అడిగినా నాకు మాత్రం చెప్పరు. అక్క, అన్నట్టు మర్చిపోయాను, రేపు మేము కాశీ వెళ్తున్నాం, కాస్త మా ఇంటిని చూసుకోండి సరేనా అని అంటుంది బాగి. సరే మిస్సమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది పాపం అరుంధతి. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. అవును, ఏంటక్క అంత డల్గా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు మిస్సమ్మ, నేనిది నిన్ను చూడ్డం ఆఖరిసారి కదా అని అంటుంది పాపం అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అదేంటక్క అలా అంటున్నావేంటి, ఆఖరిసారి ఏంటి అని అంటుంది. అంటే ఏమీ లేదు మిస్సమ్మ, నేనేదో వేరే మాట వరుసగా అన్నానులే. ఒకవేళ నేను కూడా ఎక్కడికైనా వెళ్ళే పని ఉంటుంది, అందుకే నేను చూడను కదా అని చెప్పాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా మిస్సమ్మ అని పాపం నవ్వుతూ చెప్తుంది అరుంధతి. సరే అక్క అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఫ్యామిలీ కాశీకి బయలుదేరుతారు. గోరా కూడా ఆ ఆత్మ అస్థికలు కలిపేలోపు నేను వెంటనే వెళ్ళాలి, వెళ్ళి ఆత్మని బంధించాలి అని చెప్పి ఇంక తను కూడా వెళ్తాడనమాట. అలా ఇంకా అందరూ కాశీకి రీచ్ అవుతారు. ఇంకలా కాశీలో అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి ఇంకా అమర్ పాపం, సార్ ఇప్పటికైనా మిస్సమ్మకి నిజం చెప్పేద్దాం సార్ అని అంటాడు రాథోడ్. చెప్పాలి రాథోడ్, ఎలాగో అరుంధతి ఫోటో అక్కడ పెడతాం కదా, అస్థికలు కలిపిన తర్వాత అరుంధతి గురించి ఖచ్చితంగా మిస్సమ్మకి నిజం చెప్పేస్తాను, లేకపోతే ఆ బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది అని పాపం అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకంతా చదువుతూ ఉంటుంది బాగి కూడా. ఇంక మనోహరి త్వరగా పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేయండి, త్వరగా అస్థికల్ని కలిపేలా చేయండి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎప్పటి నిండో చూస్తున్నాను, ఎందుకు మనోహరి ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది ఇంకా అరుంధతి గురించి బాగి. ఆ టెన్షన్ ఏంటి, ఆ గోర తిరుగుతున్నాడన్నారు, ఏమో అరుంధతి కోసమే ఆ గోర తిరుగుతున్నాడేమో, అందుకే నేను ఇలా చేస్తున్నాను. త్వరగా అరుంధతి ఆత్మకు శాంతి కలిగితే అంత సంతోషంగా ఉంటుంది, నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా అలా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మనోహరి ఇంకా పంతులు గారు అన్నీ చదువుతూ ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అరుంధతి ఫోటోని తీయమని చెప్పేసరికి అమర్ ఇంకా అలా అరుంధతి ఫోటోని తీసి అక్కడ పెడతారు. అరుంధతి ఫోటోని చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా బాగి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమండి ఈ ఫోటో అని అంటుంది. ఏమైంది మిస్సమ్మ, తను నా ఇది అరుంధతి ఫోటో అని అంటాడు. ఒక్కసారిగా అరుంధతి ఫోటో అని తెలుసుకొని షాక్ అయిపోతుంది బాగి. ఆరు ఒక్క ఫోటో ఇలా ఉండడం ఏంటండి, నేను రోజు అక్కతో మాట్లాడుతున్నాను, అక్కని చూస్తున్నానండి అని చెప్తుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి మిస్సమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది, అమ్మని నువ్వు చూస్తున్నావా అని అంటుంది. అమ్ము, అవును, నేను రోజు చూస్తున్నాను, నేను రోజు మాట్లాడాను. అక్క నాకు నిన్న కూడా కనిపించింది, మనం ఎప్పటికీ కలవం కదా అనింది, నాకు అర్థం కాలేదు, కానీ అక్క ఇలా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట అరుంధతి గురించి బాగి. మిస్సమ్మ బాధపడద్దు మిస్సమ్మ అని అరుంధతి పాపం చూస్తూ ఉంటుంది. బాలిక, నీవింక తనకి కనబడవు బాలిక, నీవు కంగారు పడకము, యమలోకానికి వెళ్ళిన తర్వాత నీవిదంతా మరిచిపోతావు బాలిక అని చెప్పి పాపం చెప్తూ ఉంటారనమాట. అలా చిత్రగుప్త ఇంకా బాధపడుతూ ఉంటుంది. మిస్సమ్మ బాధపడద్దు మిస్సమ్మ, నీకు నాన్నగారికి 6 జ్ఞాపకాలు ఇచ్చే వెళ్ళింది, నిజంగా 6 చాలా చాలా మంచిది అని పాపం అందరూ ఇంకా 6 గురించే మాట్లాడుతూ ఉంటారు. అదే టైంకి ఇంకా అలా పాపం అరుంధతి అస్థికల్ని కలిపేస్తాడనమాట తీసుకెళ్ళి అమర్. ఇంకా అలా అరుంధతి పాపం చిత్రగుప్తతో, గుప్తా గారు ఇంకా ఈ బంధం ఇక్కడితో అయిపోయినట్టే కదా అని ఇంకా అలా పాపం పైకి వెళ్ళిపోతుందనమాట అరుంధతి. ఇంకా యమలోకానికి రీచ్ అవుతుంది అరుంధతి. యమధర్మరాజు అరుంధతి వైపు చూస్తూ ఉంటారు. బాలిక,
నీవు ఉండవలసింది ఇక్కడ కాదు బాలిక, నీవు ఉండవలసింది స్వర్గంలో. నీవు వెంటనే స్వర్గానికి తరేలు వెళ్ళుము అని చెప్తారు యమధర్మరాజు. ఏం చెప్పమంటారు? స్వర్గం లాంటి నా ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చాను. కనీసం ఇక్కడ స్వర్గంలో ఉండమని చెప్తున్నారు. నా బంధాలన్నీ, నా భర్తని, అందరినీ వదిలి నేను ఇక్కడ ఉండగలనా? స్వర్గం అంటే ఏంటి? సంతోషమే కదా. ఆ సంతోషం నాకు ఇక్కడ రాదు రాజుగారు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి. బాలిక, ఎందుకు? నీకు నేను అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు బాలిక అని అడుగుతారు పాపం యమధర్మరాజు. మరి ఏం చేయమంటారు గుప్తా గారు? నన్ను ఏం చేయమంటారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా కరెక్ట్గా అప్పుడే వెంటనే ఇంకా శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి చూసి ఒక్కసారిగా యమధర్మరాజు, గుప్తా అండ్ వీళ్ళందరూ, అరుంధతి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. యమ, ఈ బాలిక తన జీవితంలో ఎలాంటి పాపములు చేయలేదు. ఈ బాలిక పుణ్యములే చేసింది. అర్ధాంతరంగా తన ఆయుష్ ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు తనకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి, తన్ని ఒక శరీరంలోకి ప్రవేశించండి అని చెప్పి ఇంక చెప్తారనమాట శివుడు. ఇంక శివుడు అలా చెప్పేసరికి, శివుడే వరం ఇచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం అరుంధతి. చాలా చాలా సంతోషంగా ఉంది శివయ్య అని ఏడుస్తూ పాపం దండం పెట్టుకుంటుంది అరుంధతి. బాలిక, కానీ నీకు ఒకే ఒక్క షరతు ఉంది. అది ఏంటి అంటే, నీవు భూమిపైకి వెళ్ళిన వెంటనే గతాన్ని మరిచెదవు. నీవు ఖచ్చితంగా వేరే శరీరంలోకి ప్రవేశిస్తావు. ఆ శరీరం కూడా చూడ్డానికి నీ పాత శరీరంలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నీ కుటుంబ సభ్యుల్ని కలుస్తావనేది విధి నిర్ణయిస్తుంది బాలిక అని చెప్పి అలా ఇంకా చక్కగా ఒక వరం ఇస్తారనమాట యమధర్మరాజు. అలా ఇంకా వెంటనే బడేలని చెప్పి భూమిపైకి వచ్చేస్తుందనమాట అరుంధతి. ఇంకా అరుంధతి భూమిపైకి వచ్చి లైక్ ఇంకా స్టైలిష్ డ్రెస్సెస్ వేసుకొని అలా ఇంకా అరుంధతి న్యూ లుక్తో అందరి ముందుకి వస్తుంది. ఇంకా అమర్ బాగి వాళ్ళని ఎలా అరుంధతి కలుసుకుంటుంది అనే విషయాలు మీకు ముందుగా తెలియాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.